హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం ఎగ్ మ్యాగీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి 2 మ్యాగీ ప్యాకెట్లని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. నూడిల్స్ అనేవి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వంపేసుకుందాము. ఇందులో ఉండే వాటర్ని మొత్తం వంపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ ప్లెయిన్ వాటర్ని ఇలా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాము. నూడిల్స్ అనేవి పొడి పొడిగా చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, నూడిల్స్ అనేవి ఎంత పొడి పొడిగా వచ్చాయో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్గా అక్కర్లేదండి, కాస్త ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమాటా 1 తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నానండి, అందుకే కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. నూడిల్స్ ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి, అలాగే ఈ మ్యాగీ పౌడర్లో కూడా కాస్త సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 3 గుడ్లను తీసుకున్నాను. వీటిని ఇలా బీట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసారంటే కింద చక్కగా మనకి ఫ్రై అయిపోతుందండి. ఎక్కువగా గుడ్డుని కలుపుకున్నారంటే చిన్న ముక్కలు అయిపోతాయి కాబట్టి అంత బాగోదు టేస్ట్ అనేది. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఇలా స్ప్లిట్ చేసుకుంటూ తిప్పుకున్నారంటే పెద్ద పెద్ద ముక్కలు అనేవి మనకి మ్యాగీలో అక్కడక్కడ బాగా తగులుతాయండి తినేటప్పుడు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్నారంటే మొత్తం చక్కగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.